వేద మంత్రాల సాక్షిగా 7 అడుగులు నడిచిన భార్యే కాలయముడిగా మారి భర్తను కడతేర్చేందుకు స్కెచ్ వేసింది. యాక్సిడెంట్ రూపంలో ఆయనను చంపేయ్, లేకపోతే నేను చచ్చిపోతా అంటూ ప్రియుడికి ఆమె పంపిన చాటింగ్ మెసేజ్లు చూసి స్వయంగా భర్తే పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లు మండలం చిలుకోడుకు చెందిన గాదె రాజేశ్వరరావుకు సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురానికి చెందిన యువతితో 2016లో వివాహమైంది. వీరికి 2 కూతుర్లు. ఖమ్మంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న రాజేశ్వరరావు కుటుంబంతో కలిసి ఏదిలాపురంలో నివాసం ఉంటున్నారు. అయితే గత నెల 27న మధ్యాహ్నం భోజనం కోసం అకస్మాత్తుగా ఇంటికి వచ్చిన రాజేశ్వరరావుకు భార్య వేరొక వ్యక్తితో సన్నిహితంగా కనిపించింది. భార్య ప్రవర్తనపై తీవ్ర అనుమానం రావడంతో ఈ వ్యవహారాన్ని ఊరి పెద్దల సమక్షంలో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాడు. చిలుకోడులో పంచాయతీ పెట్టేందుకు తన అన్నను పిలవడానికి వెళ్తున్న రాజేశ్వరరావును కొరియర్ బాయ్ గా పనిచేస్తున్న పురిమెట్ల సైదులు బైక్ పై అనుసరించాడు. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా పరారయ్యాడు. అనుమానం మరింత బలపడటంతో భార్య ఫోన్ తీసి చెక్ చేసిన రాజేశ్వరరావుకు మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు బయటపడ్డాయి. భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడు సైదులతో ఆమె వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లలో ప్లాన్ వేసింది. ఇంట్లో చంపితే అనుమానం వస్తుంది, బయట ఎవరితోనైనా గుద్దించి యాక్సిడెంట్లా చిత్రీకరించి లేపేయాలని ఒత్తిడి తెచ్చింది. నా భర్తను చంపకపోతే తాను చనిపోతానంటూ ప్రియుడిని బెదిరింపులకు గురిచేసింది. భార్య, ఆమె ప్రియుడి కుట్రలన్నింటినీ స్క్రీన్ షాట్స్ సేకరించిన రాజేశ్వరరావు వెంటనే డోర్నకల్లు పోలీసులను ఆశ్రయించాడు. ప్రాణభయంతో ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో డోర్నకల్లు సీఐ చంద్రమౌళి స్పందించి వెంటనే 0 FIR నమోదు చేశారు. అనుమానం పెనుభూతమై పచ్చని సంసారంలో అక్రమ సంబంధం ఏ విధంగా ప్రాణాల మీదకి తెస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం.